హలో ఎవరీవన్. ఆంధ్రప్రదేశ్లో ఏపీ టెట్‌కి సంబంధించిన ఫలితాలైతే విడుదల కావడం జరిగింది. ఇదివరకు ఏపీ టెట్‌కి సంబంధించి మనకు ఫలితాలైతే ఎలక్షన్ దృష్ట్యా ఆలస్యం కావడం జరిగింది కదా! ఈరోజు ఫలితాలైతే అఫీషియల్‌గా రిలీజ్ చేస్తామని చెప్పి అన్నారు. సో చెప్పినట్లుగానే అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఏపీ టెట్ 2024 తాలూకా ఫలితాలని మనకు కాసేపటి క్రితమే అందుబాటులోకి అయితే రావడం జరిగింది. ఇదివరకు ఈ యొక్క ఏపీ టెట్‌కి 2,67,789 మంది దరఖాస్తుని చేశారు. ఎగ్జామ్‌కి అటెండ్ అయ్యింది 2,35,907 మంది అనమాట. సో జిల్లాల వారీగా ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది ఎగ్జామ్‌కి అటెండ్ అయ్యారనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అఫీషియల్ వెబ్‌సైట్ తాలూకా లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఫలితాలకు సంబంధించిన లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. క్లిక్ హియర్ ఫర్ రిజల్ట్స్ అని ఉంది కదా! సో దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, వన్స్ మీ యొక్క ఏపీ టెట్‌కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేది ఒకసారి గమనించండి. మీకు ఏపీ టెట్ క్యాండిడేట్ ఐడిని, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని క్యాప్చర్ ఎంటర్ చేయండి గైస్. ఎంటర్ చేసిన తర్వాత మనకు వెంటనే ఇలాగ ఫలితాలు అయితే రావడం జరుగుతుంది. మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క క్యాండిడేట్ నేము, మీ ఫాదర్ నేము, మీ తర్వాత మీరు ఏ యొక్క పేపర్ అనేది అటెండ్ చేశారనేది ఉంటుంది. ఎడ్జిటన్ స్కూల్ అసిస్టెంట్ అనేది చూసుకోవచ్చు. తర్వాత మ్యాక్సిమం మార్క్స్ అంతా మీరు ఎంత స్కోర్ చేశారు అనేది కూడా ఉంటుందన్నమాట. తర్వాత కమ్యూనిటీ వైజ్గా అంటే కేటగిరీ ఏదైతే ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్‌మెన్ ఉన్నాయో మనకి పాస్ పర్సంటేజ్ అయితే ఇచ్చారు. పాస్ మార్క్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు 150కి ఎన్ని మార్క్స్ అనేది పాస్ మార్క్‌గా ఉంది అనేది మీరు చూసుకోవచ్చు అనమాట. ఈ ఏపీ టెట్‌కి సంబంధించిన స్కోర్ అనేది డిఎస్సిలో కూడా వెయిటేజ్ అయితే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ స్కోర్ అనేది మనం చాలా కీలకంగా భావించవచ్చు. సో రాబోయే డిఎస్సి సంబంధించి తప్పకుండా మీకు రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తుంటాము. స్టే ట్యూన్డ్.